అది ఎప్పటివరకు సెన్సేషన్ నార్మల్ ఉన్నంతసేపు అది అలాగే ఉంటుంది, సెక్స్ హాయిగా ఉంటుంది. అది అతిగా అయినప్పుడు యోని వెచ్చతనం తగలగానే, యోని లోపల ఎప్పుడు అంగం మనం ప్రవేశపెడతాం అక్కడ వెచ్చతనం తగలగానే మన అంగం మీద కరెంట్ షాట్ తగిలినట్టు వీరం తనుకొచ్చేస్తుంది. అమ్మాయి చూస్తుంటుంది, ఏంటి ఇతను వచ్చాడు ఏం చేయలేకపోతున్నాడు, వస్తే ఒక్కసారి 2 సార్లు 3 సార్లు చూస్తుంది. ఇక పార్ట్నర్ మేల్ పార్ట్నర్ పరిశాన్ అవుతుంటాడు అబ్బాయి, అరే ఏంటి నాకు ఇలా అవుతుంది. సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య వీడికి పట్టేసింది. ఎందుకు పట్టిందంటే హస్తప్రయోగం చేయటం వల్ల. ఇక తిరుగుతుంటాడు డాక్టర్ల దగ్గర. డాక్టర్లు ఏం చేస్తుంటారు, శీఘ్రస్ఖలనకి ఇచ్చే మందు వీడికి ఇస్తూ ఉంటారు. అసలు తనకు ఉన్న సమస్య ఏంటంటే సెన్సిటివ్ పెనిస్. దానికి ఇవ్వకుండా అది తొందరగా వెళ్ళిపోతుంది అనే సమస్యకు ఉన్న మందులు వీడికి ఇస్తుంటారు. ఓ పెళ్ళయి 10 సంవత్సరాలు అయినా కూడా సమస్య పోదు. అలాగే అనుకోకుండా నా వీడియో తగులుతుంది అడిగి, అరే నాకున్న సమస్య ఇది, డాక్టర్ అస్కరి గారు చెప్పారు సెన్సిటివ్ పెనిస్ అసలు నాకు సమస్య, వెళ్దామని మా దగ్గరికి వస్తారు. సెన్సిటివ్ పెనిస్కి చక్కటి పరిష్కారం. ఇక్కడ పెరిగిపోయిన అతి స్పర్శ తగ్గించేసి మళ్ళీ నార్మల్, ఇక్కడున్న సబ్స్టెన్స్ పి అనే కెమికల్ని మళ్ళీ నార్మల్. సబ్స్టెన్స్ పి అంటే ఏంటిది అంటే, సబ్స్టెన్స్ పి అనే కెమికల్ మన స్కిన్ మీద మన సెన్సేషన్ మెయింటైన్ చేస్తుంటుంది. అది ఎక్కువ ఎక్కడ ఉంటుంది, చంకల్లో, మన పొత్తి కడుపు కింద ఎక్కడ ఏమైనా ముట్టుకుంటే మన గిలిగిలింత అవుతుంది కదా, అది ఎక్కడ గిలిగిద అవుతుంది అంటే అక్కడ సబ్స్టెన్స్ పి ఎక్కువ ఉన్నప్పుడు, ఎక్కడున్న చోట అక్కడ మనం శరీరానికి పట్టుకున్నప్పుడు ఎదుటోడికి గిలిగింత అవుతాయి. అంగం ముందు భాగంలో కూడుకుంటుంది, ఇలా కొట్టుకుంటాడు కదా మనోడు, కొట్టుకున్నాడికి ఇక్కడ ముందు భాగంలో వచ్చి ఇక్కడ బుల్లెట్ ఈ భాగంలో కూడుకుంటుంది. అది మన పార్ట్నర్ చేయి తగిలినా యోని తగిలినా గిలిగింతలు అవుతాయి దీనికి, అది బయటికి వచ్చేస్తుంటుంది వీర్యం.